స్టేజ్ మీదకి వెళ్ళిన ఫస్ట్ రోజు అది. భయం అంటే ఏంటో అప్పుడే తెలిసింది. ముందే 100 మందికి పైగా స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కూర్చున్నారు. నేను చెప్పాలనుకుంటున్న మాటలు ఒక్కటి కూడా నా పెదవి దాటి బయటికి రానంటున్నాయి. నా చేతులు కాళ్ళు షివర్ అవుతున్నాయి. హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. చాలా టెన్షన్గా ఉంది. అయ్యో అని అనుకుంటూ ఉన్నా. అప్పుడు నాకెవరూ చెప్పలేదు నువ్వు వీక్ కాదు అని. నాకప్పుడు అనిపించింది నేను ఈ స్టేజ్కి సెట్ కాను అని. కానీ తర్వాత అర్థమయ్యింది షివరింగ్తో మాట్లాడడం కూడా ఒక కరేజ్. బికాజ్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ రైట్. భయంతో స్టెప్ తీసుకోవడం అనేది కూడా ఒక చిన్న సక్సెస్ అని. నువ్వు కూడా ఇలా ఫీల్ అయ్యావంటే ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఒక్కసారి వాయిస్ షివర్ అయ్యింది అంటే మళ్ళీ మాట్లాడడం నేర్చుకో. భయంతో కూడా బాగా మాట్లాడగలవు. స్టేజ్ నుంచి దూరం అవ్వడం అందరికీ వస్తుంది, కానీ మళ్ళీ ఆ స్టేజ్ మీద నిలబడడం అదే నిజమైన కరేజ్. దట్స్ వేర్ యువర్ కాన్ఫిడెన్స్ రైజెస్ లైక్ ఎ సన్ రైజ్. ఇది చిన్న రిమైండర్ స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి. నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినట్టే నేను ఈ పేజ్ స్టార్ట్ చేశా. దట్ ఈస్ తేజశ్రీ డైరీస్. అండ్ దిస్ రిఫ్లెక్ట్స్ మై కరేజ్. సేవ్ అండ్ షేర్ దిస్ టు యువర్ పీపుల్.